హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి 130 సంవత్సరాల కాలం నాటి ఇల్లు, అంటే గాంధీ తాత పుట్టక ముందు హౌస్ అన్నమాట. అప్పట్లో ఇల్లు ఇలా ఉండేవి, మట్టితో కట్టిన ఇల్లు. ఇదంతా కూడా ఆ ఇంట్లోనే మేము ఉంటున్నాము. ఇల్లు ఎలా ఉందో చూసిద్దాం. ఇదంతా కూడా కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో హౌస్. ఇదంతా మా హౌసే. అటు పక్కన ఇంకా ఇటు పక్కకు అదంతా కూడా పైన పడిపోయింది. యాక్చువల్లీ వాళ్ళు అలా కట్టించుకోవాలి, కాకపోతే ఇంకా మనం కట్టలేదు. అలా గుర్తుగా ఉంటుందిలే అనేసి మనం ఇందులోనే ఉంటున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, డోర్కు ఇరువైపులా అటు ఇటు ఇలా కట్టేసి ఉన్నాయి. అప్పట్లో ఇలా కట్టేవాళ్ళు. ఇంకా ఇవి డోర్లు ఎంత గట్టిగా ఉన్నాయో చూడండి. దొంగలు వచ్చి కొట్టినా కూడా పడిపోవు అనమాట. వాళ్ళ కాలే ఏమైనా బ్రేక్ అయిపోవాలి, అంత స్ట్రాంగ్గా ఉండేది అప్పట్లో. ఇప్పుడు అలా గట్టి పుట్ చేసామంటే ఇరిగిపోతున్నాయి. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇటు సైడ్ వచ్చేసి వాష్రూము. నేను వచ్చిన తర్వాత కట్టించాను, ఇది ఇంపార్టెంట్ కాబట్టి. ఇదంతా కూడా బయట. మనం ఇక్కడ ఇంకా లోపలికి వచ్చాము. ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే డోర్కి ఇటు సైడ్ ఇలా ఉంది. ఇది బాబు సైకిల్. ఇదంతా కూడా పైన మట్టి కట్టెలేసి, కట్టెల మీద మట్టేసి కట్టిన ఇల్లు అనమాట. ఇదంతా కూడా మట్టితో కట్టిన హౌసే, రాళ్ళు ఇంకా మట్టి. వాటికి సపోర్టింగ్గా ఇలా పెద్ద పెద్ద కట్టెలు, వీటిని దూలాలు అంటారు, స్తంభాలు అంటారు. పైన కనిపిస్తుంది కదా, వాటిని దూలాలు అంటారు. పెద్దగా ఉన్నాయి కదా లావుగా, ఇవి అవి ఇంకా అవి చిన్న చిన్న స్టిక్స్ వచ్చేసి దంతెలు అంటారు. అలా వాటి మీద మట్టి ఉంటుంది అన్నమాట. అలా చాలా బాగా అప్పట్లో ఇల్లు అయినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. కాకపోతే అక్కడక్కడ బ్రేక్ వస్తుంది పడిపోయేటట్టు. ఇంకా వాష్రూమ్ ఇటుపక్క ఇలా పాప ఉయ్యాల ఊగుతుంది. ఇటు సైడు పడుకోవడానికి ఇలా సెట్ చేసుకున్నాము, బెడ్స్ అలా వేసేసి. ఇంకా డోర్కి ఇటుపక్క సైకిల్ ఇంకా ఇలా ముందుకు వస్తే ఇలా కొంచెం స్మాల్ టీవీ ఇలా కూర్చోవడానికి ఇలా సెట్ చేసుకున్నాము. మొత్తం కూడా చూడండి, బ్యాక్ తిప్పుతాను, మొత్తం దూలాల మధ్యలో మనం ఉన్నాము. స్తంభాలు. ఇవన్నీ కూడా స్ట్రైట్ లైన్స్ లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ స్తంభాలు. స్తంభాల మీద దూలాల మధ్యలో దంతెలు, పైన మట్టి ఇల్లు అనమాట. అప్పట్లో ఇల్లు అయినా ఇంత స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు కట్టిన ఇల్లు ఇన్ని ఇయర్స్ ఉంటుందా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. మనం ఇంకా ఒక 20-30 ఇయర్స్ ఉన్నా కూడా ఇదైతే చెక్కు చెదరదు, కొంచెం రీమోడలింగ్ చేయించుకుంటే. ఇంకా పడుకునే ఏరియాని ఇంకా ఇటు పక్కకు వస్తే ఇదొక ఇలా సెట్ చేసుకున్నాం, ఫ్రిడ్జ్ చిన్నగా. ఇక్కడికి స్టాప్. ఇంకా అటు టీవీ దగ్గర ఇంకా ఇటు కొంచెం ముందుకు వచ్చామంటే ఇది కిచెను. ఇలా చిన్నగా సెట్ చేసుకున్నాము. ఇది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, దీన్ని పొయ్యి సొట్టం అంటారు. అంటే కట్టెల పొయ్యి సొట్టం ఎందుకంటారంటే, పొగ అనేది మనకి ఇంట్లోకి లోపలికి రాకుండా పైకి వెళ్ళిపోతుంది అనమాట. మనం స్టవ్ దగ్గర చిమ్మి ఎలా అయితే పెట్టుకుంటున్నారో అప్పట్లో ఇలా కట్టెల పొయ్యి పొగ అనేది బయటికి రాకుండా పైకి వెళ్ళిపోయేటట్టు పైన ఉంటుంది అనమాట. అది ఓపెన్, పైకి వెళ్ళిపోతుంది పొగ అంతా కూడా. కాకపోతే ఇప్పుడు వాడట్లేదు, నేను ఇక్కడ స్టవ్ వాడుతున్నాను. ఇదైతే స్ట్రాంగ్గా ఉంది అప్పట్లాగే. ఇంకా ఇక్కడ కింద వచ్చేసి కట్టెలు వేసుకోవడానికి కూడా చిన్నగా కట్టారనమాట. ఇంకా లోపలికి వెళ్తే ఇదొక రూము. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో డోర్. ఇది అప్పట్లో బెడ్రూమ్ లాగా అలా ఉండేదన్నమాట. అంటే మనం అనుకోవాలి ఇది ఒక రూమ్, సపరేట్ రూము.
కాకపోతే ఇది కొంచెం పడిపోయేటట్లు ఉంది అనేసి వేస్ట్ సామాన్ పెట్టుకోవడానికి మనం అవసరం ఎక్కువ సరుకులు అలాంటివి పెట్టుకోవడానికి వాడుతున్నాను నేను. ఇటు కనిపిస్తుంది కదా, అటంతా బాగా బెండ్ అయిపోయింది బ్యాక్ సైడు. ఇన్ని రోజులు పట్టించుకునే వాళ్ళు లేక అది ఫుల్గా డౌన్ అయిపోయి వాటర్ పడి అలా అయిపోయింది. అది నిదానంగా మళ్ళీ ఎలా అయితే ఉందో అలాగా రాళ్ళతో మనం సెట్ చేద్దాం. అలా ఉందన్నమాట మొత్తం. వర్షం పడిందంటే మాత్రం ఇదంతా ఉంది కదా, ఈ గోడ మొత్తం ఇలా డౌన్కి వాటర్ వచ్చేస్తాయి. అందుకనే సామాన్ ఇలా మంచాల మీద పెట్టాము. వాడని సామాన్ అంతా ఇక్కడ ఈ రూమ్లో ఉంటుంది. ఇక్కడ ఇంకా ఇటు సైడ్ వచ్చేసి చిన్న పూజా మందిరం పెట్టాము. పూజ దగ్గర కొంచెం బీరువా, కొంచెం కొత్త బట్టలు ఆ టైప్ పెట్టుకోవడానికి, ఇంకా వేస్ట్ సామానే మొత్తం కూడా అలా మూటల్లో కట్టి పెట్టాము. ఎందుకంటే పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఇంకా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా సరుకులు అవి పెట్టుకుంటున్నాము. ఎలా అనిపిస్తుంది మా హౌస్? మేమైతే ఉన్నదంతా తృప్తిగానే ఉంటున్నాము. చూసారా పైన అంతా దంతెలు. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, ఇన్ని సంవత్సరాల హౌస్ అయినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది చాలా బెటర్గా అనిపిస్తుంది. దీన్నే మనం పడగొట్టుకోకుండా రీమోడలింగ్ చేయించామంటే అదిరిపోతుంది. నిదానంగా అయితే చూడాలి. బాగా ఉంది కదా, పడిపోతుంది ఆ గోడ అయితే పడిపోతుంది. గవర్నమెంట్ ఏమన్నా దయదాలిస్తే ఆ గోడ కట్టిస్తాం మనం. ఇంతే హౌస్ అయితే. మీకు ఎలా అనిపిస్తుంది మా హౌస్ చూస్తుంటే? చూస్తున్నారు కదా, మొత్తం కట్టెల మధ్యలో మనము. ఎప్పటికైనా అంతే కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.